హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 116. అతను ఆమెను అగౌరవపరిచాడా? లేదు. నిజానికి అతను ఆమెను ఎప్పుడూ గౌరవంగానే చూశాడు. అతను చెప్పినది చేసింది అంతా ఆమెను తిరిగి దక్కించుకోవడానికే. అంతేకాకుండా బాలులో చివరిసారి కలిసినప్పుడు కోపం అతనిలో ఇంకా చల్లారలేదు. ఇప్పుడు ఆమె అతని నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తుంది. అతను బాధపడ్డాడు, కోపంతో రగిలిపోయాడు. అందుకే ఆమెను తన పక్కనే ఉంచుకోవడానికి అతను ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు పల్లవి కోసం. కానీ ఆమె అతని ముందు కన్నీళ్లు పెట్టుకోవటం, ఆమె కళ్ళల్లోని బాధను చూడటం అతను తట్టుకోలేకపోయాడు. రాహుల్ మళ్ళీ మాట్లాడినప్పుడు అతని గొంతు మెత్తపడింది. నా ఉద్దేశం అది కాదు. మరి మరి మీ ఉద్దేశం ఏంటి? పల్లవికి ఆలోచించే కొద్దీ కోపం పెరిగిపోయింది. ఆమె ఇంకా గట్టిగా ఏడ్చింది. కన్నీళ్ళు ఆమె ముఖంపై దారిగా కారాయి. రాహుల్ ఎప్పుడూ ఆమె ఇష్టానికి విరుద్ధంగానే పనులు చేసేవాడు. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమెతో ఉండాలని చూస్తున్నాడు. ఈసారి ఆమె ఇక ఏ మొహమాటాలు పోకుండా దృఢంగా, మీ మాటలు చాలు రాహుల్, మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. నా మీద ఎలా బాధ తీర్చుకుంటారో నేను చూడాలనుకుంటున్నాను అని అంది. ఈ మాటలు వినగానే రిషి ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. పల్లవి కారు తలుపు వైపుకు చేయి చాచింది. కానీ దాన్ని తెరిచే ముందు ఆమె అతన్ని తీవ్రంగా హెచ్చరించింది. రాహుల్, మీకు దమ్ముంటే మిమ్మల్ని నేను గౌరవించేలా చేసుకోండి. లేదంటే జీవితాంతం మిమ్మల్ని ఇలాగే చూస్తాను. ఆమె కారు దిగిపోతుందని చూసిన రాహుల్ ఆమెను పట్టుకున్నాడు. కానీ ఆమె అతని చేతిని విదిలించి కొట్టింది. రాహుల్ గారు, మీకు అంతగా కావాలి అంటే ఆ విషయం ప్రకటించవచ్చు కదా. ఈ నగరంలో చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరిని వెతుక్కోవటం మీకు కష్టమేమీ కాదు. లేక మీకు పాత ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళటం ఇష్టమా? ఆమె మాటలు రాహుల్కి ఒళ్ళు మండించాయి. అతని అందమైన ముఖం కోపంతో ఎర్రబడింది. రాహుల్ మౌనంగా ఉండడంతో పల్లవి నిర్మోహమాటంగా ఎగతాళి చేసింది. పాపం, నా మాజీ దగ్గరికి వెళ్ళే అలవాటు నాకు లేదు. మీరెందుకు కావ్య దగ్గరికి వెళ్ళకూడదు? ఆమె మీకు నాకంటే ముందు నుండి తెలుసు. మీ మధ్య మంచి సంబంధం ఉంది. ఆమె మీకు మరింత అందంగా ఉంటుంది కదా. పల్లవి పల్లవి మాటలు కోపంతో అంది. రాహుల్ ఎర్రబడిన ముఖం ఆమె మాటలు అతన్ని బాధ పెట్టాయని అనుకుంది. అది తెలిసి ఆమెకు సంతోషం కలిగింది. పల్లవి వెనక్కి తిరిగి తలుపు తెరిచింది. కాని కారు బయట చేతిలో అప్పు పత్రాల కట్టతో కిరణ్ నిలబడి ఉండడం చూసింది. పల్లవి ముఖ కవలికలు కొద్దిగా మెత్తపడ్డాయి. ఆమె కిరణ్ ని, మీ దగ్గర పెన్ను కాగితం ఉన్నాయని అడిగింది. కిరణ్ తలపి తన బ్రీఫ్ కేస్ తెరిచి ఒక పెన్ను కాగితం తీశాడు. అతను ఏం మాట్లాడకుండా ఆమెకు అందించాడు. పల్లవి వాటిని తీసుకుని కారు పైభాగంలో పెట్టింది. తర్వాత ఉత్సాహంగా ఏదో రాయటం మొదలు పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆమె రాయటం ఆపి దాన్ని చూసింది. కాగితంపై స్పష్టంగా అప్పు పత్రం అని రాసి ఉండడం చదివిన కిరణ్ ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇది పల్లవి రాహుల్ రాజీ పడడానికి ఒక మంచి అవకాశం అనుకుంటే వాళ్ళు ఉన్నట్టుండి రుణదాత రుణగ్రహీత సంబంధంలోకి ఎలా మారిపోయారు? ఈ విషయం తెలిసిన రాహుల్ ముఖం వెంటనే చిన్నపోయింది. పల్లవి తన బొటన వేలును కొరుక్కుని నొప్పితో ముఖం చిట్లించి సంతకం చేసే చోట తన రక్తపు వేలు ముద్ర వేసింది. తర్వాత దాన్ని రిషికి అందిస్తూ, రిషి గారు, దీన్ని వీలైనంత తొందరగా తీరుస్తాను అంది. సారీ రాహుల్. రాహుల్ ఆ చిన్న కాగితం ముక్క వైపుకు చూసినప్పుడు అతని ముఖం మండిపోయింది. అది అంతకు ముందు తగిలిన చెంపదెబ్బ కంటే ఎక్కువ బాధ పెట్టింది. ఆ కాగితం ముక్క అర్థం ఏంటో అతనికి తెలుసు. ఆమెకు నిజంగా అతనితో ఎలాంటి సంబంధం వద్దని అనుకుంటుంది. అతన్ని తన జీవితం నుండి పూర్తిగా తుడిచివేయాలని ఆమె ఎంతగా ద్వేషిస్తుందా? ఈ క్షణంలో రాహుల్ ముఖ కవలికలు చూసే ఆసక్తి పల్లవికి లేదు. అతను చెప్పింది నిజమే. ఆమెకు అతనితో ఎలాంటి సంబంధం వద్దనిపించింది. ఆ పల్లెటూరు వాళ్లకు అప్పు పడడానికి ఆమె సిద్ధపడింది కానీ అతనికి కాదు. కానీ ఇప్పుడు ఆ డబ్బు పల్లెటూరు వాళ్ళ చేతుల్లో ఉంది. ఆమె దాన్ని తిరిగి తీసుకోలేదు. నిజానికి ఆమెకు తన మీద తనకే నమ్మకం లేకపోవటమే అసలు కారణం. ఆమె మాటలు దృఢంగా ఉన్నప్పటికీ లోపల అతని ప్రలోభాలు ఎదిరించలేనేమోనని ఆమె భయపడింది. అతని ప్రేమలో పడి మళ్ళీ బాధపడాలని ఆమె అనుకోలేదు. పల్లవి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ రాహుల్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అతను బొంగురుపోయిన గొంతుతో, నీకు తెలుసు నాకు కావాల్సింది ఇది కాదని అని అన్నాడు. పల్లవి తేలిగ్గా నవ్వింది. కానీ నేనేం చేయగలను? అది తప్ప నేను మీకు ఇవ్వగలిగింది ఏమీ లేదు. ఆమె ఆమె నవ్వు పొదిలిన కత్తిలా అతని గుండెల్లో గుచ్చుకుంది. నొప్పి లేదు కానీ తన రుచి చేదు విషంలా ఉంది. అకస్మాత్తుగా అతను బలంగా తనని కౌగిట్లోకి లాక్కున్నాడు. అతను అధికారంగా, నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నప్పుడు అతను గొంతు వణికింది. పల్లవి ప్రతిఘటించింది. కానీ ఆమె విడిపించుకోలేకపోయింది. ఆ గొంతు రాహుల్ దృష్టిని మళ్ళించింది. పల్లవి ఈ అవకాశాన్ని వాడుకుని అతని నుండి విడిపించుకుంది. ఇక
హర్ష పల్లవిను కాపాడినట్టుగా తనని వెనక్కి లాక్కున్నాడు. అదే టైంలో రాహుల్ ముఖం ఒక్క క్షణంలో నల్లగా మారిపోయింది. అయినా రాహుల్ పెరుగుతున్న కోపాన్ని హర్ష ఏమాత్రం పట్టించుకోలేదు. అతను పల్లవిను నిశ్చింతంగా చూస్తూ స్పష్టమైన ఆందోళనతో అడిగాడు, మీరు బాగానే ఉన్నారా? కేవలం తల ఊపింది పల్లవి. రాహుల్లో కోపం కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. హర్ష మీద ఎప్పటి నుంచో ఉన్న పగ మరింత పెరిగింది. ఇక పళ్ళకు నాలుక నదిమి పెడుతూ రాహుల్ బుస కొట్టినట్టు అన్నాడు, హర్ష, నీతో నాకు నిజంగా విసుకొచ్చేసింది. వాళ్ళిద్దరి చూపులు ఒకరినొకరు మౌనంగా బంధించాయి. ఎవరు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. రాహుల్ గారు, మీరు తమాషా చేస్తున్నట్టున్నారు. రాహుల్ కోపంతో రగిలిపోతూ ఉంటే హర్ష మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఏమీ పట్టనట్టుగా హర్ష అన్నాడు, మేమిద్దరం పెద్దవాళ్ళం. పల్లవి నేను కలిసి సమయం గడపడంలో తప్పే ఉంది. బహుశా మీ ప్రవర్తన గురించి మీరు చూసుకోవాలేమో రాహుల్ గారు. అసలు పల్లవి మిమ్మల్ని ఇష్టపడడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. హర్ష చివరి మాటను రాహుల్ పట్టించుకోలేదు. కానీ అతను పల్లవి ఒక జంట అన్నట్టు మాట్లాడడంపై దృష్టి పెట్టాడు. హర్ష అలా అనడంలో అర్థమేంటి? రాహుల్ ఒక్కసారిగా హర్ష కాళ్ళర్ పట్టుకుని పొల్లు కొరుకుతూ అన్నాడు, నీకు అంత అర్హత ఉందని అనుకుంటున్నావా? పల్లవి ముఖంలో భావాలు మారాయి. రాహుల్ మళ్ళీ హర్షను కొడతాడేమోనని భయపడి ఆమె అడ్డుకోవడానికి చేయి చాచి, రాహుల్ అతను వదిలే అని గట్టిగా అరిచింది. మొదట రాహుల్ హర్షను వదలడానికి ఇష్టపడలేదు. కానీ పల్లవి కళ్ళల్లో కనిపించిన అనుమానం అతన్ని గాయపరిచింది. అతను తన పట్టును సడలించి మంచులా చల్లని గొంతుతో బదిలిచ్చాడు, నేను నిన్ను హెచ్చరించాను. వాడు మంచివాడు కాదు. నువ్వు వాడితో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. రాహుల్ అధికారిక ధోరణికి పల్లవికి చిరెత్తుకొచ్చింది. అతనికి నచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్లేనా? మరి ఆశ చెడ్డవాడేనా? ఆమె ఎగతాళిగా నవ్వింది. అవును కదా, ఎంత గొప్ప విషయం. భూమి మీద నువ్వు ఒక్కడవే పుణ్యాత్ముడివి. మేమంతా నీకు సరిపోలేం. ఆమె తను వర్ష పక్కనే ఉన్నానని, రాహుల్ని శత్రువుగా చూస్తుందని సూచించింది. రాహుల్ ఇబ్బందిగా, ఏదేమైనా సరే నువ్వు ఈ మనిషికి దూరంగా ఉండు అని ఒప్పుకున్నాడు. కోపంతో రగిలిపోతున్న పల్లవి, రాహుల్ గారు, నా జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు ఎక్కడిది అని ఎదురు తిరిగింది. నేను నీ మంచిగా చెప్తున్నాను అని రాహుల్ పట్టుబట్టాడు. సహనం నశించిన పల్లవి, ఎంత దయమిది, ఎంత జాలిగుండే. బహుశా రాహుల్ గారు మీ సొంత పనులను చూసుకుంటే మీకు మంచిదేమో అని బదులిచ్చింది పల్లవి. వారి వాదన చాలా తీవ్రమైనది. బయట నుండి చూసేవారికి వారు విడిపోయిన ఇద్దరిలా కాకుండా గొడవ పడుతున్న జంటలా కనిపించారు అందరికి. హర్ష కళ్ళల్లో ఒక చల్లని మెరుపు మెరిసింది. అతను పల్లవి చేతిని పట్టుకుని ఇలా అన్నాడు, మనం వెళ్తున్నాం పల్లవి అని. ఆగు పల్లవి అంటూ రాహుల్ ఆమె మరో చేతిని పట్టుకుని మంచులా చల్లని గొంతుతో అడ్డుపడ్డాడు. నాతో రా, వాడిని పట్టించుకోకు. పల్లవి ఏమాత్రం ఆలోచించకుండా రాహుల్ పట్టు నుండి తన చేతిని విడిపించుకుని వద్దు థ్యాంక్ యూ అని ముక్తసరిగా చెప్పింది. ఆమె అంత తొందరగా తిరస్కరించడంతో రాహుల్ ముఖం నిలబడింది. వాడు మంచివాడని నిజంగా నమ్ముతున్నావా? వాడు ఎంత చెడ్డవాడో నీకు తెలుసా? పల్లవి వదిలిచ్చే లోపే హర్ష మధ్యలో కల్పించుకున్నాడు, రాహుల్ గారు, మన మధ్య ఏ అపార్థాలున్నా పల్లవికి పెళ్ళైనప్పుడు నేను నా భావాలను ఆమెకు చెప్పలేదు. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ మాటలకు పల్లవి ఆశ్చర్యపోయింది. హర్ష తనను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా? రాహుల్ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? అయినా హర్ష చలించలేదు. అతని పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది. పల్లవి లాంటి అందమైన సమర్థురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం చాలా కష్టమే. కానీ అతని చూపులు రాహుల్ చూపులతో కలిశాయి. అతని ముఖంలో ఒక ఎగతాళి నవ్వు స్పష్టంగా కనిపించింది. ఆమెకు స్వేచ్ఛ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ రాహుల్ గారు. అతని మాటలు రాహుల్ని రెచ్చగొట్టాయి. రాహుల్ కోపంతో ఒక పంచి విసిరాడు. దానికి హర్ష ఒక్కసారిగా కింద పడిపోయాడు నొప్పితో. అతని నోటి నుండి రక్తం కారడం మొదలయ్యింది. హర్ష ఎప్పుడూ లేనంత పట్టుదలతో వెంటనే రాహుల్ దవడ మీద ఒక పంచి విసిరాడు. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎవరు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో అయితే రాహుల్ హర్షను తేలిగ్గా ఓడించేవాడు. కానీ ఇటీవల వచ్చిన అనారోగ్యం వల్ల కొన్ని దెబ్బలకి అతను ఆయాస పడిపోయాడు. పల్లవి నిస్సహాయంగా అరిచింది, చాలు ఆపండి. రాహుల్ పిడికిలి గాలిలో ఆగిపోయింది. దాన్ని హర్ష మరింత రెచ్చగొట్టడానికి వాడుకున్నాడు. నేను పల్లవిని పెళ్లి చేసుకుని తీరతాను. ఆ మాట రాహుల్ని మరోసారి దాడి చేసేలా రెచ్చగొట్టింది. కానీ పల్లవి మధ్యలోనే
అడ్డుకుని అతని వెనక్కి నెట్టడంతో ఆగాడు. తర్వాత ఆమె హర్ష వైపుకి తిరిగి ముఖంలో ఆందోళనతో అడిగింది, మీకు దెబ్బ తగిలిందా హర్ష గారు అని. రాహుల్ కంటే హర్షకే ఎక్కువ దెబ్బలు తగిలినా పల్లవి మాటలు వినగానే అతను దాడే ఆపేశాడు. కానీ రాహుల్ మాత్రం ఆపడానికి ఇష్టపడినట్టు కనిపించాడు. నేను బాగానే ఉన్నాను అని హర్ష పల్లవికి సున్నితంగా చెప్పాడు. ఆ దృశ్యం రాహుల్ ని బాధ పెట్టింది. రాహుల్ పల్లవి చేతిని పట్టుకుని భావోద్వేగంతో ఎర్రబడిన కళ్ళతో అడిగాడు, నిజంగా నువ్వు కోరుకునేది వాడినేనా? పల్లవికి చిరాకు వేసింది. అసలు అది ఒక ఎంపికేనా? రాహుల్ అవివేకానికి నవ్వొచ్చింది. ఎవరికైనా రుణపడి ఉండాలనే ఆలోచన ఆమెకు నచ్చలేదు. ఇప్పుడు తన వల్ల హర్ష గాయపడడంతో ఆమె ఒత్తిడి రెట్టింపయింది. స్పష్టమైన చిరాకుతో ఆమె బదులిచ్చింది, రాహుల్, మన బంధం ముగిసిపోయిందని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నా స్నేహితుడిని ఇంకా ఎందుకు బాధిస్తున్నావు? ఈ కళ చెప్పి ఆమె హర్షను లేపడానికి సహాయం చేసి కారు వైపుకి వెళ్ళడానికి సిద్ధమైంది. ఒక్క క్షణం పాటు రాహుల్ తనకు తానే ఒక విదూషకుల్లా తన జోక్ను తానే నవ్వులు పాలైనట్టు అనిపించాడు. అతను తన చేతులను పిడికిళ్లుగా బిగించాడు. తన గాయం మళ్ళీ తెరుచుకుని రక్తం కారుతుందని గమనించాడు. అయితే పల్లవి అది చూడలేకపోయింది, లేదా చూసి చూడనట్టు వదిలేసింది. అతని మానసిక గందరగోళం, కోపం ఇకపై ఆమె దృష్టిని ఆకర్షించలేకపోయాయి. నిరాశ, అలసట, ఓటమి భారంతో అతను కృంగిపోయాడు. వెళ్ళిపోతున్న పల్లవి రూపం చూస్తూ రాహుల్ మంచులా చల్లగా ప్రకటించారు, పల్లవి, వాడితో వెళ్ళామంటే మన బంధం శాశ్వతంగా ముగిసినట్టే. అతను తన బెదిరింపులోని అవివేకాన్ని గుర్తించాడు. కానీ ఆమె హర్షతో వెళ్ళిపోవడాన్ని ఏమాత్రం భరించలేకపోయాడు రాహుల్. పల్లవి ఒక క్షణం మాత్రమే తడ్డపటాయించి వెనక్కి తిరిగి చూడకుండా తన దారిన తను వెళ్ళిపోయింది. ఆమెకు వారి బంధం, వారి బిడ్డను కోల్పోవడంతో వారి విడాకులతోనే ముగిసిపోయింది. రాహుల్ రాహుల్ నవ్వు ఆ ఉద్రిక్తతను ఛేదించింది. అతను ఎగతాళిగా, పల్లవి, దీనికోసమే నన్ను విన్నాను ఎదురు చూసింది. మనం విడాకులకు ముందే మీ ఇద్దరికి సంబంధం ఉందా? అందుకేనే కలిసి ఉండాలని అంత ఆతృతగా ఉన్నారా? అతని గొంతులో అతను ఒప్పుకొని అసూయతో కూడిన చేదుతనం ఉంది. అతను ద్వేషంతో అన్నాడు, నువ్వు కేవలం నేను వదిలేసిన ఆడదానివి. వాడితో ఉండాలని నిర్ణయించుకుంటే ఇప్పటి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రాహుల్ క్లియర్ గా కోపంతో రగిలిపోతున్నాడు. అతని ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి. తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియకుండా కోపంతో నోటుకొచ్చినట్టు వాగాడు. పల్లవి వెనక్కి తిరిగి తనని చూడాలని అతను తీవ్రంగా కోరుకున్నాడు. ఆమె అతన్ని ఇంత నిస్సహాయంగా ఎలా వదిలేయగలదు? అకస్మాత్తుగా పల్లవి తిరిగి హర్ష చేతిని నొక్కి అతని మౌనంగా ఉండమని సైగ చేస్తూ ఒక్క నిమిషమని గుసగుసలాడింది. ఆమె రాహుల్ ఎదుర్కోవడానికి వెనక్కి తిరిగింది. అతని కళ్ళు ఆమె కళ్ళల్లో బంధించబడ్డాయి. రాహుల్ సవాలుగా అడిగాడు, పల్లవి, నేను లేకుండా నువ్వు బ్రతకగలవని అనుకుంటున్నావా? చెల్లుమని శబ్దం. పల్లవి చెంపదెబ్బ అక్కడ ప్రతిధ్వనించింది. ఆ దెబ్బకు ఆమె చెయ్యి నొప్పితో జలతరించింది. అతని వైపుకు కోపంతో నిండిన చూపులతో చూస్తూ పల్లవి తీవ్రంగా అంది, ఈ దెబ్బ మన బిడ్డ కోసం రాహుల్, మన బిడ్డ కోసమని. చూద్దాం.